ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, కానీ కొన్ని రహస్యాలు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది బెర్ముడా ట్రయాంగిల్. ఈ ప్రాంతంలోకి వెళ్లిన అనేక నౌకలు, విమానాలు ఎలాంటి జాడ లేకుండా అదృశ్యమయ్యాయని చెబుతారు. అసలు అక్కడ ఏముంది? ప్రకృతి శక్తుల, మానవ తప్పిదమా, లేక ఇంకా తెలియని ఏదైనా శక్తా? దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఈ బెర్ముడా ట్రయాంగిల్ వెనుక ఉన్న నిజాలు, రహస్యాలు మరియు ఆశ్చర్యకర సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ముందుగా మనం తెలుసుకోవాల్సింది బెర్ముడా ట్రయాంగిల్ అంటే ఏమిటి, అసలు అది ఎక్కడ ఉంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ప్రాంతం ఇది. బెర్ముడా, మియామి, ప్యూర్టో రికోలను కలిపే త్రిభుజాకార ప్రాంతం ఇది. దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క మిస్టరీలు ఏంటి అంటే 1945లో జరిగిన ఫ్లైట్ 19 అదృశ్యం, దీని శోధనకు వెళ్లిన విమానం కూడా తిరిగి రాకపోవడం, చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి. సామాన్యమైన మానవ తప్పిదాల లేక ప్రకృతి సహజమైన భౌతిక విషయాల ఇక్కడి ఘటనలకు సరైన కారణాలను చెప్పలేకపోతున్నాయి. కాబట్టి ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగాయి. ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రజల్లో భయాన్ని పెంచాయి. దాన్ని బట్టి వివిధ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఏంటి అంటే, దీనికి అక్కడ అయస్కాంత క్షేత్ర మార్పులు, భారీ అలలు, వాతావరణ మార్పులు మానవ తప్పిదాలు, దీనిపై ఏలియన్స్, అట్లాంటిస్ నగరం, కాల ప్రయాణం వంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ యొక్క అసలు నిజం ఏంటి అంటే, దీనిపై శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా నిర్ధారించలేదు. చాలా సంఘటనలకు సహజ కారణాలే ఉండవచ్చని నిపుణుల యొక్క అభిప్రాయం. బెర్ముడా ట్రయాంగిల్ యొక్క రహస్యం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినా మరికొన్ని ప్రశ్నలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి. నిజంగా అక్కడ ఏదైనా అసాధారణ శక్తి ఉందా, లేక మనం ఇంకా అర్థం చేసుకొని ప్రకృతి రహస్యమా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం రైస్ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.